అడ్మిషన్ టెస్ట్ సంబంధించిన ఎగ్జామ్ మనకి డిసెంబర్లో ఉంది. ఈచ్ సెక్షన్ సంబంధించిన స్ట్రాటజీ మనం నేర్చుకుంటున్నాము. లాస్ట్ వీడియోస్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించిన స్ట్రాటజీ మీకు చెప్పాను. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ సంబంధించిన స్ట్రాటజీ చెప్తాను. అయితే ఇందులో మాత్రం నేను చెప్పేది కేవలం ఐఆర్ కరెంట్ అఫైర్స్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో లీగల్ కరెంట్ అఫైర్స్ ఎలా నేర్చుకోవాలని కూడా చెప్తూ వస్తాను. ఈ ఐఆర్ కరెంట్ అఫైర్స్లో స్టూడెంట్స్ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రిమైనింగ్ ఎగ్జామ్స్లో మీకు ఐఆర్ సంబంధించిన ఇష్యూస్ మ్యాక్సిమం ఆ ప్రజెంట్ కాన్ఫ్లిక్ట్ గురించి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ క్లాట్లో మాత్రం కొంచెం కాంప్రహెన్సివ్గా క్వశ్చన్స్ ఇస్తున్నారు. అర్థమయ్యేలా చెప్తాను. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉందనుకుందాము. మిగతా ఎగ్జామ్స్లో మహా అయితే రష్యన్ ప్రెసిడెంట్ పేరో యుక్రెయిన్ ప్రెసిడెంట్ పేరో వెళ్తారు మిగతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ క్లాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డెప్త్గా వెళ్తారు. అసలు 2014లో ఏం జరిగింది, స్ట్రైట్ ఆఫ్ కెర్చ్ ఎక్కడ ఉంది, G8 G7గా మారడానికి కారణం ఏంటి, నెక్స్ట్ 2022 నుంచి ఏం జరుగుతుంది, డోన్బాస్ రీజన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియాకి సంబంధించిన ఆపరేషన్ గంగా అంటే ఏమిటి, బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అంటే ఏమిటి. సో ఇలాగా కాంప్రహెన్సివ్గా నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్స్ అనేది కేవలం ఒక టాపిక్ మీద కాదు, ఒక కాన్సెప్ట్ మీద ఇస్తారు. సెకండ్ థింగ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా టైమోర్ లీస్తే అనే ఒక కంట్రీ వెళ్ళారు. ద్రౌపది ముర్ము మేడం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చేసారు అంతవరకే. ఆ కంట్రీ ఒక అవార్డు కూడా అనౌన్స్ చేసింది, దట్ ఈస్ ఓకే. బట్ టైమోర్ లీస్తే స్పెషాలిటీ ఏంటి, 11th కంట్రీ ఆఫ్ ఆసియాన్. ఐడియా ఉండాలి స్టూడెంట్కి. ఆసియాన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, 1967. ఫస్ట్ 5 కంట్రీస్, ఇప్పుడు 10 కంట్రీస్, ఇప్పుడు 11 కంట్రీస్. ఆ 11th కంట్రీ పేరేంటి, టైమోర్ లీస్తే. సో ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ బర్నింగ్ ఇష్యూస్తో పాటుగా బ్యాక్ ఎండ్ కనెక్షన్స్ కూడా పెట్టుకోవాలి. FATF మీటింగ్ జరిగింది అనుకోండి. FATF అంటే ఏమిటి, FATFలో కంట్రీస్ ఎంతమంది ఉంటారు, వీళ్ళ బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, గ్రే లిస్ట్ అంటే ఏమిటి. సో అలాగా ఒక స్టూడెంట్కి కమాండ్ ఉండాలి. ముఖ్యంగా ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం నేమ్స్ మాత్రమే కాకుండా కాన్సెప్చువల్గా నేర్చుకోండి. సో దీనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఫస్ట్ ఇష్యూస్ ఏవైతే ఐఆర్ బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన నోట్స్ చేసుకోవడం, వీటికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ఎప్పుడు వచ్చినా సరే ఆ న్యూస్ ఆర్టికల్స్ని బేస్ చేసుకుని మొత్తం రివైజ్ చేయడం. అంటే సూడాన్ గురించి న్యూస్ వచ్చింది అనుకోండి, సూడాన్ సంబంధించిన కాన్ఫ్లిక్ట్ గురించి మీకు ఐడియా మొత్తం రావాలి, రివైజ్ చేసుకోవాలి. ప్లస్ ఇండియన్ ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ కావేరి, అది మైండ్లోకి రావాలి. ఈ విధంగా మీరు చదవడం స్టార్ట్ చేసుకుని ఈ విధంగా మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీని పెట్టుకుంటే ఐఆర్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ని కూడా మీరు మిస్ చెయ్యరు. డామ్ షూర్ అబౌట్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ కాదు, నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ పేజ్ ఆఫ్ నోట్స్ కాదు, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ యు ఆర్ రైటింగ్. అవి రెండు దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ బాగా రాయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండ్ జై హింద్.